వారికి కూడా మా సంస్థ పక్షాన స్వాగతం మంచిది. ఆకేళ్ళ గారు రాసినంత అందంగా నేను చెప్పగలను లేనో కానీ ఇందాక బాగా మాట్లాడారండి. ఇప్పుడు మీ ఎదురు టెన్షన్ వస్తుంది నాకు. ఇక్కడ ఇంత కష్టపడి మీరు ఇన్ని విషయాలు, శోభన్ బాబు గారు చాలా సీక్రెట్గా ఉండే మనిషి, అలాంటిది ఆయన జీవిత శైలిలో ఉన్నటువంటి విషయాలు ఎన్నో సేకరించి మీరు రాశారు. మరొక చిన్న ఇన్సిడెంట్, ఎందుకంటే వీళ్ళందరికీ తెలియదు కాబట్టి, వీరాభిమన్యు చిత్రం షూటింగ్ జరిగేటప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇది. మా సింగర్స్ పాట ఏంటో అనుకుంటాను ఈలోపు చెప్దాం అనేసి. అయితే అప్పటికే చాలా సీనియర్ నటులు రాజనాథ్ గారు, విలన్ క్యారెక్టర్, మరి వారితో కలిసి శోభన్ బాబు గారు కథా యుద్ధం చేయాలట. ఆ సమయంలో జస్ట్ ఇలా తాకినట్టుగా చేయాలి. పాపం ఎన్నిసార్లు చేసినా రీటేక్ అవుతుంది, టేక్ తీసుకుంటారు, రావట్లేదు శోభన్ బాబు గారికి. చాలా అసహనంగా గురవుతున్నారు రాజనాథ్ గారు. సరే ఇది లాస్ట్ టేక్ అనుకో చేస్తుంటే అది పొరపాటున రాజనాథ్ గారికి కళ తగిలిందటండి. తగిలిన వెంటనే ఆయన చాలా కోపం వచ్చేసి, ఇలాంటి కొత్త నటులు తీసుకొస్తారా, ఇలా తీసి పడేయండి వీళ్ళని, ఇంకా కొత్త హీరో బయటపడింది, కోపంగా వెళ్ళిపోయారు. అసలే అప్పుడప్పుడే సినిమాలో పైకి వస్తున్న శోభన్ బాబు గారు ఇంకా అయిపోయింది నా పని, ఇంకా దాని సినిమాలో నడిచిన కష్టం అని బాగా ఎడిట్ చేసి ఇంటికి వెళ్ళిపోయి 104 ఫీవర్ తెస్తున్నారట. మన్నాడు వెళ్ళి రుండి గారికి, వసుధరావు గారికి నేను నటించలేనండి ఇంకా సినిమాల్లో అని చెప్తామని వెళ్ళారట. కానీ వాళ్ళు ఇమ్మీడియట్లీ మేకప్ అని చెప్పేసి ఆయనకి తీసుకెళ్ళిపోయి, లేదు బాబు మీరు నటించాలనగానే ఆయన సరే ఇంకా వారి మాట కాదనలేక ఆయన ఒకే టేక్లో డైలాగ్ చెప్పి నటించిన తర్వాత ఆ సినిమా ఎంత హిట్ అయిందో, ఆయనకి ఎంత పేరు తెచ్చిందో తెలుసు. ఆ రోజు కనుక ఆయన ఆ నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయి ఉంటే శోభన్ బాబు లాంటి మహానటులు మనకి ఉండిపోయారు. మరి ఇలాంటి ఆ మహానటుడిని మనకి ఈరోజు ఆ పాటల్ని, ఆయన అవార్డుని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా వంశీ రామరాజు గారి కోసం ఒకసారి గట్టిగా చెప్పట్లు. శోభన్ బాబు గారి గురించి ఎన్నో విషయాలు ఎన్ని పొందుపరిచారంటే అలాంటి రచన చేసినటువంటి ఆకేళ్ళ గారికి మరొకసారి వందన తెలియజేసుకుంటూ ఇప్పుడు వినిపించబోయే పాట ఏమిటంటే చెల్లెలి కాపురం చిత్రం నుంచి కనుల ముందు నీ పుట్టే కవిత పొంగి పాడదా అంటూ శోభన్ బాబు గారు ఈ సినిమాలో మనందరికీ తెలుసు, మొత్తం మేకప్ అంతా కూడా అసలు గ్లామర్ లేకుండా నల్లటి మొహంతో నటించారు వాణిశ్రీ గారితో కలిసి. కానీ ఆ సినిమా కూడా చాలా హీట్, అంటే ఒక సాహసమైన చెప్పాలి, అందాల నటుడు శోభన్ బాబు గారు నటించడం ఏంటి అని. అలాంటి చిత్రాల్లో నటించిన శోభన్ బాబు గారికి మనకి ఎన్ని పని చిత్రాలు అందించిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పాట మరి ఈ పాట వినిపిస్తున్నారు అంతగానే వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను.